ప్రభు నామమున అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. గడిచిన కాలమంతా దేవుడు మనల్ని కాచి కాపాడినందుకు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుందాము. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్థుతులపైన ఆసనుడు దేవ, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన. కృపగల దేవ, దయగల మా తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా మనసులు మార్చు, మా హృదయములు మార్చమని అడుగుచున్నాం ప్రభ నిండి ఎరిగిన బిడల వలె మనము జీవించుటకు సహాయము చేయమని అడుగుచున్నాను ప్రభ. వాక్యము విని వాక్యం ద్వారా అనుసరించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. వినుచున్న వారికి, చూచుచున్న వారికి, ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. రోమా 8:14 చూద్దామండి. దేవుడు ఆత్మచేత దేవుని ఆత్మచేత ఎదురు నడిపింపబడుదురు వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఏలయనగా మరలా భయపడుటకు మీరు ధ్యానపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్ర ఆత్మ పొందితిరి. ఆత్మ కలిగిన వారై మనకు అంబా తండ్రి అని మొరపెట్టుచున్నాము. ఎలా అండి? దేవునికి ఎలా మొరపెట్టుచున్నాము? అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. మనం శిఖరమును మీరు ధ్యానపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొంది ఉన్నాము. మనం యేసుక్రీస్తు వారు అయితే నిజమైన ఆత్మను పొంది ఉన్నారు. మనమైతే దత్తపుత్ర ఆత్మను పొంది ఉన్నాము. దేవుని ఎడల మనము దత్తపుత్ర ఆత్మ మీరు శరీరసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఇందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. శరీరం మన ఆత్మతో కాదు కానీ శరీర క్రియల చేత మన ఆత్మను చంపమని చెప్పుచున్నాడు దేవుడు. మనం ఈ లోకాసులకు భయపడిపోయి, ఈ లోకాసులకు అలవాటు పడిపోయి మనము ఈ చిరికలు లేకపోతే ఎగతాళి మాటలు ఇవి తప్ప కానీ, ఎవరైనా వస్తే చూసి వాళ్ళు ఎగతాళి చేయడం తప్ప కానీ, చెప్పేవారిని చూసి ఇంకా ఎగతాళి చేస్తున్నారు కానీ ఎవరిని కూడా ఎంత మాత్రమును కూడా ఇది నిజమే కదా అనుకున్నాం. మనిషిని చూస్తున్నారు కానీ మనిషి చెప్పే వాక్యమును మాత్రం ఎవరిని కూడా గ్రహించట్లేదు. దేవుని వాక్యమును కానీ గ్రహించమని చెప్పుచున్నాడు. శరీరాంశం చంపుకోమని చెప్పుచున్నాడు. ఆత్మను దేవునికి అప్పగించుకోమని చెప్పుచున్నాడు. చావడం అంటది. చనిపోయిన వారు కూడా మృతులై లేస్తారని, క్రొత్తగా జన్మిస్తారని చెప్పినాడు. అంటే వారు చచ్చిపోవడం అని కాదు, మన ఆత్మానుసారముగా మనము బ్రతకాలి. మన శరీర కోరికలను కొన్ని చంపుకోవాలి, చెడుని చంపుకోవాలి, పాపమును చంపుకోవాలి. అవి మానేసి ఏం చేస్తున్నారంటే దేవుని ఆత్మ చేత ఎదిరింపబడుదురో వారందరూ కూడా దేవుని కుమారులై ఉందరు. దేవుని ఆత్మ చేత ఎదురు నడిపింపబడుదురో వారందరూ కూడా దేవుని కుమారులై ఉందిరని చెప్పుచున్నాడు. లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఏదో ప్రభావితము చేత నడిపింపబడతారు. కానీ వాటన్నిటినీ కూడా అధిగమించి పరిశుద్ధాత్మ దేవునికి మనము ఏమై ఉండాలి? విధేయులై ఉండాలి. పరిశుద్ధాత్మ చేత మనము అవకాశం, పరిశుద్ధాత్మ దేవునికి దేవుడు మనకి ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. కానీ దేవునికి మనం ఏమిస్తున్నాము? ఏమైనా చెల్లించుచున్నామా? మన దేవుని ఎడల అధిగమించాలి. మనకు శ్రమలు వస్తూ ఉంటాయి, మనకు చాలా ఆటుపోటులు వస్తూ ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా విడిచిపెట్టాలి. ఇవన్నిటిని కూడా విడిచిపెట్టి దేవుని యందు మనం ఎదగాలి. పరిశుద్ధాత్మ దేవునికి మనము అధిక అవకాశం ఇవ్వాలి. అప్పుడు మన క్రీస్తు సర్వస్వరూపి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. సర్వశరీర లోకం మన క్రీస్తు సర్వశరీరపు లోకంలోనికి వచ్చి మార్చబడతాము. మనం ఎలా మార్చబడతాం? సర్వశరీర లోకంలోనికి మనం మార్చబడతాం. ఆత్మ చేత చంపబడిన వారు శరీరము చేత చంపబడి మనము ఆత్మ చేత మనము మార్చబడతాము. నేను మిమ్మును చేర్చుకుంది, దేవుడి మనలను చేర్చుకుంటున్నాడు. దేవుని కుమారులుగా మనము పిలువబడతాం. అప్పుడు ఆత్మానుసారంగా ఎప్పుడైతే మనం బ్రతికి ఉంటామో అప్పుడు దేవుని కుమారులుగా మనము పిలువబడతాము. అత్యధికంగా మనము ఆధిక్యత మనము కలిగి ఉండాలి. అంతేగాని మనము ఈలోకపు వైపు కాదు. మరియు దేవుని కుమారులుగా మనము పిలువబడుచున్నాము. ఎలా పిలువబడుచున్నామండి? మనము దేవుని కుమారులుగా పిలువబడుచున్నాము. అలా పిలువబడినప్పుడు మనము శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా మనము జీవించాలి. మన శరీరానుసారం కాదు కానీ ఆత్మతో మనము జీవించమని చెప్పుచున్నాం. ఆత్మ చేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవింతురు. ఎలాగండి?
ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల మనం జీవిస్తామని చెప్పుచున్నాడు. దేవుని ఆత్మచేత ఎందుకు నడిపింపబడుదురో వారందరూ కూడా ఎందరూ నడిపింపబడుదురో వారందరూ కూడా దేవుని కుమారులై ఉందిరని చెప్పుచున్నాడు. మనం దేవుని కుమారులుగా పిలువబడితేనే కాదు, మనలో ఆధిక్యత కలిగి ఉండాలి. మనము దేవుడు మనలను చేర్చుకోవాలని చేర్చుకుంటున్నాడు. కానీ మనమందరం కూడా ఏం చేస్తున్నాము? ఈ శరీరాశలకు లోనైపోయి, ఈ లోకపు వారికి లోనైపోయి మనము దేవునిని మనం మర్చిపోతున్నాను. నేను మిమ్మల్ని చేర్చుకుందని చెప్పుచున్నాడు. మీకు తండ్రి వైద్యమును కూడా మనకి ఇస్తానని చెప్పుచున్నాడు. మీరును నాకును కుమారులై ఉందురు, కుమార్తెలై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. అందుకుని బట్టి మనం ఏమి చేయాలి? దేవునికి మనం ఏమై ఉన్నాం? సర్వ శరీరులు కుమారులమై నడిపించుచున్నాడు. దేవుని కుమారులమై ఉంటున్నాము, మనం కుమార్తెలమై ఉంటున్నాము. అలాంటినప్పుడు దేవునికి మనం ఎంత విధేయత కలిగి ఉండాలి? మనము 2 కొరింథీ 6:18 చూద్దామండి. 6:18 మనకు దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని మొట్టకుడి ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులై కుమార్తెలై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. ఎలాగా? మనం దేవునికి కుమారులై కుమార్తెలై ఉందుమని సర్వశక్తి గల దేవుని నమ్ముచున్నాడు. మనం ఏమై ఉండాలి? మనం అన్యులవలే కాకుండా జ్ఞానము కలిగి ఉండమని చెప్పుచున్నాడు. దేవునికి లోబడి ఉండమని. మనం ప్రార్థనకి వస్తున్నాము అంటేనే సరిపోదు కదా. మనం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఎంత వినయంతో, ఎంత భయభక్తులు కలిగి ఉండాలి. అలాంటి భయమును మనం ఇహలోకలంలో కూడా మనం జీవించాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. స్తుతులకై మన ఆశీనుడైన దేవానికి వందనములు నాయన. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన. నీకు వందనాలు నాయన ప్రభ. నీకు పాదములకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభ. మా హృదయములు మార్చు, మా మనసులు మార్చుమని అడుగుచున్నాను ప్రభ. నీతిమంతులు కానీ సన్నిధిలో నిలవబెట్టుకో. మా శత్రువుని మిత్రువుని దీవించిన ఆయన ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును, నీ కనికరమును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. నీ కృపను, నీ దయను దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ప్రభ నీకు స్తోత్రములు, నీకు వందనములు నాయన ప్రభ. నాయన ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయం ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. మా దేశాలని, మా సంఘాలను కూడా దీవించమని అడుగుచున్నాను ప్రభా. పేరు పేరున ప్రభా ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రభా నీ దీవెనలు కుమ్మరించమని అడుగుచున్నాను ప్రభా. ఎవరికి ఏ అవసరతలు ఉన్నాయో మాకు తెలియదు కానీ నీకు తెలిసినైనా ప్రభా. ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చమని అడుగుచున్నాను ప్రభా. నా ప్రార్థనను నీ పాద సన్నిధి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూమియందు నెరవేరినట్లును మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దుష్టుని నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. చూచుచున్న వారికి, వినిచున్న వారికి సదాకాలము నీ కృపతోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.